శ్రీపతి మెల్లగా కళ్ళు విప్పాడు. ఎదురుగా గోడ గడియారం కనిపించింది. వేగంగా తిరుగుతున్న ముళ్లను చూసి గాఢంగా నిట్టూర్చాడు. ఇంక కొన్ని గంటల్లో తనకు ఆపరేషన్ జరగబోతుంది. మృత్యువును తలుచుకుంటేనే భయం వేస్తుంది. జీవితంలోని సుఖాలన్నిటినీ చవిచూశాక ఇంకా తనకి ప్రాణం మీద ఎందుకింత తీపి? ఇంకా కొంతకాలం పాటు జీవించాలనే ఈ తపన ఎందుకు తనకు? దీనికి కారణం తను సంపాదించిన ఆస్తేగా? అది పరుల పాలవుతుందనే భయమేగా? ధర్మాన్ని న్యాయాన్ని కాలదన్ని భార్యాబిడ్డలను కూడా విస్మరించి తని ఆస్తిని సంపాదించాడు. ఇంత ఆస్తిని అక్రమంగా తనెందుకు సంపాదించినట్లు? భవిష్యత్తులో సుఖపెడుతుందనే భావనతోనా? అయితే నేడు ఘోరమైన క్యాన్సర్ వ్యాధి కౌగిట్లో చిక్కుకున్న తనను బంధవిముక్తుని చేయగలుగుతుందా ఈ ఆస్తి? లేదు, చేయలేదు. ఈ ఆస్తి తనను రక్షించలేదు. ఈ ఆస్తి వెనుక ఎన్నో ఆకారాల ఆక్రందనాలు నిరంతరము వినిపిస్తున్నాయి. ఈ ఆస్తి వెనుక ఎందరో కష్టజీవుల రక్తబిందువులు దాగి ఉన్నాయి. ఈ ఆస్తి వెనుక ఆనందయ్య ఆత్మ అజ్ఞాతంగా అరుస్తోంది. ఆనందయ్య తన స్నేహితుడు, తన శ్రేయోభిలాషి, తనకు బ్రతుకుబాటను చూపిన కరుణామయుడు. తామిద్దరికీ ధర్మానికి అధర్మానికి మధ్య ఉన్నంత వ్యత్యాసం ఉంది. మిత్రుడన్నవాడికి ప్రాణాన్నైనా ఇవ్వడానికి సిద్ధపడిన త్యాగమూర్తి అతను. స్వార్థం కోసం ప్రాణాలనైనా తీయడానికి సిద్ధపడే కసాయివాడు తను. ఆనందయ్య తనను నమ్మాడు. మంచి స్నేహితునిగా భావించి చేరదీశాడు. మిల్లులో భాగస్వామిగా చేర్చుకున్నాడు. తను ప్రవేశించాక మిల్లులో లాభాలు అధికమయ్యాయి. ఆనందయ్య క్రమేపీ తన మీద నమ్మకం ఏర్పరచుకుని మిల్లు వ్యవహారాలన్నింటినీ తనకు అప్పగించాడు. ఈ చర్య అతని బంధువులను కలవరపెట్టింది. అయినా ఎవరూ ఎదురు చెప్పలేకపోయారు. శ్రీపతి నాకు తమ్ముడు లాంటివాడని అందరితో ఘనంగా చెప్పేవాడు. అలాంటి అమృతమూర్తిని, అలాంటి ఆత్మబంధువుని విధి వంచింది. స్నేహితుని పెళ్లికి హైదరాబాద్ బయలుదేరిన ఆనందయ్య దారిలో ఘోరమైన రైలు ప్రమాదానికి గురయ్యాడు. ఈ విషాద వార్త తన హృదయాన్ని కలచివేసింది. అతని మరణానికి ఎంతో విలపించాడు తను. కానీ రోజులు గడుస్తున్న కొద్దీ తన మనసులో కొత్త కొత్త ఊహలు బయలుదేరాయి. తనలోని మానవత్వం మరుగున పడడానికి ప్రయత్నించింది. స్వార్థం తన హృదయాన్ని పూర్తిగా ఆక్రమించింది. ఫలితంగా అకౌంట్స్ పుస్తకాలలో నష్టాలు కనిపించాయి. ఆనందయ్య తన దగ్గర అప్పు చేశాడనేందుకు నిదర్శనంగా దొంగ ప్రామిసరీ నోట్లు పుట్టాయి. తనకు ఆశ్రయం కల్పించిన స్నేహితుని కుటుంబానికే ద్రోహం చేశాడు తను. ఆనందయ్య భార్య 10 ఏళ్ల కుర్రాడితో పాటు పుట్టింటికి వెళ్ళిపోయింది. అప్పటినుంచి తన జీవితం ఓ మలుపు తిరిగింది. అన్యాయాలు, అక్రమాలు అంటే అర్థం తెలుసుకున్నాడు. డబ్బును వెదజల్లి తనకు అండగా నిలబడే నమ్మిన బంటను కొనుక్కున్నాడు. మాటల్ని విరజిమ్మి తనకు కావలసిన పేరు ప్రతిష్టలను సంపాదించుకున్నాడు. అడపాదడపా చిన్న చిన్న దాన ధర్మాలను కూడా చేశాడు. చివరకు తనను ఒక పెద్ద మనిషినిగా గుర్తించింది ఈ సంఘం. ఆస్తిని పెంచాలనే ఆకాంక్ష తనలో అధికమైంది. ఫలితంగా కష్టజీవుల రక్తబిందువులు రూపాయలుగా మారి వడ్డీల పేరిట తన ఐరన్ సేఫ్లోకి చేరాయి. ఎన్నో కుటుంబాలు తన ఆశకు ఆహుతయ్యాయి. అయినా తన మనసు చెదరలేదు. ఆస్తిని వృద్ధి చేయాలి, డబ్బును సంపాదించాలి. అదే తన ధ్యేయం, అదే తన లక్ష్యం. గతాన్ని గురించి ఆలోచిస్తున్న శ్రీపతికి ప్రక్క గదిలోంచి ఏడుపులు వినిపించాయి. అప్పుడే అతని గదిలోకి ప్రవేశించిన నర్సును పిలిచి కారణం అడిగాడు. ఆమె చెప్పిన సమాధానం విని నిశ్చేష్టుడయ్యాడు. కుటుంబం, మొన్నటిదాకా తనతో కబుర్లు చెప్పిన కుటుంబం పాపం మరణించాడు. నిన్ననే అతనికి ఆపరేషన్ జరిగింది. అందరూ విజయవంతంగా జరిగిందన్నారు. కానీ ఇంతలోనే మృత్యువు అతన్ని మోసుకుపోయింది. ఆ కుటుంబాన్ని తలుచుకుంటుంటే శ్రీపతికి ఆవేదన అధికమైంది. కడుపులోని పుండు మీద కారం జల్లినట్లయింది. కొన్ని నిమిషాల పాటు అతని శరీరం బాధతో మెలికలు తిరిగిపోయింది. కాసేపటికి తేరుకున్నాడు. ఇంకా ప్రక్క గదిలోంచి ఏడుపులు వినిపిస్తూనే ఉన్నాయి. మళ్లీ ఆలోచనలు శ్రీపతిని చుట్టుముట్టాయి. తను చనిపోతే తన కోసం ఏడ్చేవాడు కూడా లేరు, ఒక రాముడు తప్ప. పాపం రాముడు తన బాధ్యతనంతా నెత్తిన వేసుకున్నాడు. నిజానికి రాముడు తనకేమీ బంధువు కాదు. తన మిల్లులోనే పనిచేసి పక్షవాతంతో చనిపోయిన చలమయ్య కొడుకు. కాకపోతే అప్పట్లో తన పలుకుబడిని ఉపయోగించి హైదరాబాదులో రాముడికి ఓ మెకానిక్ ఉద్యోగం ఇప్పించాడు తను. ఆ విశ్వాసాన్ని పురస్కరించుకుని నేడు తన బాధ్యతను స్వీకరించాడు. జీవితంలో తను ఎప్పుడో తెలుసుకోవలసిన మానవత్వపు విలువను గుర్తు చేశాడు. ఎన్నో చోట్ల వాకపు చేసి చివరకు ఈ డాక్టర్కు మంచి పేరుందని తెలుసుకుని తనను ఇక్కడ జాయిన్ చేశాడు. తన దీన పరిస్థితికి రాముడు సానుభూతి తెలిపాడు. చెదిరిపోతున్న తన మనసును ఆ సానుభూతి కొంత ఊరడించింది. కానీ నేటి తన దీన పరిస్థితిని తలుచుకుంటే ఏదో అంతులేని ఆవేదన హృదయంలో దావాగ్నిలా మండుతూనే ఉంది.
తన భార్యాబిడ్డలు బతికుంటే తనకి ఈ ఆవేదన ఉండేది కాదు. భార్య యొక్క విలువ అప్పట్లో తనకు తెలియలేదు. క్షణిక సుఖాల కోసం పరకాంతుల కౌగిళ్లలో మైమరిచి కరిగిపోతున్న మైకంలో కన్నకొడుకు టైఫాయిడ్తో మరణించాడన్న వార్త తన హృదయాన్ని కదిలించలేకపోయింది. నిజంగా తనది హృదయం కాదు, కఠిన పాషాణం. ఇన్ని ఘోరాలు జరిగినప్పటికీ తనను ఆవహించిన ధనకాంక్ష వదలలేదు. తన పాపాలకు ప్రాయశ్చిత్తంగా ఇంకాసేపట్లో తను మృత్యుమందిరంలోకి ప్రవేశించబోతున్నాడు. మళ్లీ కడుపులో పుండు కెలికినట్లయింది. బాధగా కళ్ళు మూసుకున్నాడు శ్రీపతి. గడియారం విడుస్తున్న నిట్టూర్పులు విధి చేస్తున్న వికృత హాసాల్లా ఉన్నాయి. కిటికీలోంచి వీస్తున్న హోరుగాలి మృత్యుకుహరంలోకి రమ్మని పిలుస్తున్నట్లుంది. శ్రీపతి కళ్లలో నీళ్లు తిరిగాయి. అతని భార్య ఆత్మహత్య చేసుకున్నప్పుడు రాని కన్నీళ్లు, అతని కొడుకు అసువులు వీడినప్పుడు కలగని కన్నీళ్లు నేడు అతని కళ్లలో కనిపించాయి. అప్పుడే గదిలోకి అడుగుపెట్టిన రాముడికి ఆ దృశ్యం బాధను కలిగించింది. మెల్లగా శ్రీపతి బెడ్ను సమీపించాడు రాముడు. రాముని చూడగానే శ్రీపతికి దుఃఖం అధికమైంది. రాముడు, నా జీవితంలో ఇదే ఆఖరి రోజురా. నీతో మనసు విప్పి మాట్లాడే అవకాశం నాకిక లేదురా అన్నాడు శ్రీపతి వణుకుతున్న కంఠంతో. మీరలా అధైర్యపడకండి. ఈ డాక్టర్ గారు మంచి అనుభవజ్ఞులు. అంతేకాదు మన అదృష్టం కొద్దీ ఆయన తెలిసిన వారే అయ్యారు. ఇంతకు మునిపే వారింటికి వెళ్ళాను. మీ విషయంలో శ్రద్ధ తీసుకోమని ప్రాధేయపడితే ఆయన నవ్వుతూ, శ్రీపతి గురించి నీకంటే నాకే ఎక్కువ తెలుసు. ఈ విషయంలో నీవేమీ ఆందోళన పడద్దు అన్నారు ఉత్సాహంగా పలికాడు రాముడు. శ్రీపతి ఆశ్చర్యంగా చూశాడు. ఏం బాబు, డాక్టర్ గారికి మీరు బాగా తెలుసుట? నేనా? అవునండి, ఆయన తల్లిగారికి కూడా మీరు తెలుసుట. అసలు డాక్టర్ గారికి మీరు ఇక్కడ జాయిన్ అయినప్పుడే తన తండ్రి గారి స్నేహితులని తెలుసుట. పాపం ఆయన గారి తండ్రి రైలు ప్రమాదంలో చనిపోయారట. శ్రీపతి ఉలిక్కిపడ్డాడు. రాముడు, ఏమిటిరా ఇదంతా నిజమేనా? కంగారుగా అడిగాడు శ్రీపతి. నిజమే బాబు. అరే అదేమిటి అలా వణికిపోతున్నారేమిటి బాబు? మీరేం కంగారు పడకండి. ఆపరేషన్ సుఖంగానే జరుగుతుంది. విశ్రాంతి తీసుకోండి, నేను ఇప్పుడే వస్తా అంటూ బయటికి వెళ్ళాడు రాముడు. శ్రీపతి పరిసరాలను పరికించే పరిస్థితిలో లేడు. అతని శరీరంలో రక్త ప్రసారం ఆగినట్లయింది. నవనాడులు కృంగిపోయాయి. కడుపులోని బాధ అధికమైంది. మగతగా కళ్ళు మూసుకున్నాడు. సముద్రపు అలల్లా మనసులోని ఆలోచనలు ఉవ్వెత్తున లేస్తున్నాయి. ఇంతకాలం అనుభవజ్ఞుడైన డాక్టర్ అనుకుంటున్న వ్యక్తి ఆనందయ్య కొడుక. చివరకు తన స్నేహితుని కొడుకునే తను ఆశ్రయించాడా? ఎవరికైతే తను అపకారం తలపెట్టాడో అతనే తనకీనాడు ప్రాణదానం చేయబోతున్నాడా? తను చేసిన ద్రోహం అతనికి తెలీదా? బహుశా తెలిసి ఉండదు. అందుకనే తన ప్రాణాన్ని రక్షిస్తానని రాముడికి మాట ఇచ్చాడు. అయితే తను ఆనందయ్య కొడుకునని ఇంతకాలం తనకెందుకు చెప్పలేదు? ఇందులో ఏదో మోసం ఉంది. అతని తల్లి తను చేసిన ద్రోహాన్ని గురించి కొడుక్కి చెప్పి ఉంటుంది. డాక్టర్కి అన్ని విషయాలు తెలుసు. ఏమీ తెలియనట్టు నటిస్తున్నాడు. అతని మనసులో ఏదో దురుద్దేశం ఉంది. తను చేసిన మోసాన్ని తిరిగి మోసంతోనే జయించాలని చూస్తున్నాడు. తను బ్రతకడం అతనికి ఇష్టం లేదు. తనను బ్రతకనివ్వడు. తనపై పగ తీర్చుకుంటాడు. డాక్టర్, అడుగో డాక్టర్ వస్తున్నాడు. తనను చూసి వికటంగా నవ్వుతున్నాడు. ఆ నవ్వులో పగ రగులుతుంది. ఆ నవ్వులో ప్రతీకారం ప్రజ్వలిల్లుతుంది. తన నవ్వును భరించలేడు. డాక్టర్, డాక్టర్, అలా నవ్వొద్దు, నాకు భయం వేస్తుంది. భయం వేస్తుందా? ఆనాడు నన్ను కన్నతల్లితో పాటు కష్టాల పాలు చేసినప్పుడు ఏమైంది భయం? నర్స్, ఇతన్ని ఆపరేషన్ థియేటర్లోకి తీసుకువెళ్ళండి. వద్దు డాక్టర్, నన్ను అక్కడికి తీసుకువెళ్ళొద్దు. నీకు కావాలంటే నా ఆస్తినంతా తీసుకో, కానీ నా ప్రాణం తీయొద్దు. ఆ మృత్యుమందిరంలోనికి నన్ను తీసుకుపోవద్దు. అయ్యో, ఇదేమిటి? నా మాటలు ఎవరు వినిపించుకోరే? నన్ను లోపలికి తీసుకుపోతున్నారు. కదలడానికి వీలు లేకుండా నన్ను ఇలా కట్టిపడేశారేమిటి? అదేమిటి దగదగ మెరుస్తున్నాయి? వాటిని కడుపులో గుచ్చుతారా? నన్ను వదిలిపెట్టండి. అదిగో డాక్టర్ వస్తున్నాడు. చేతుల్లో ఆ కత్తేమిటి? కాంతిలో మెరుస్తుంది. ఇదేమిటి? ఆ కత్తికి నా గుండెను తాకుతుంది. డాక్టర్, ఆ కత్తిని నా గుండెలో దించుతున్నాడు. రక్షించండి. డాక్టర్ నన్ను చంపేస్తున్నాడు. శ్రీపతి గట్టిగా పొలికాకి పెట్టాడు. శరీరం నిండా చెమటలు పట్టాయి. ఏమైంది బాబు, ఏమైందంటూ రాముడు భుజం తట్టి లేపాడు. శ్రీపతి కళ్ళు విప్పాడు. రాముడు, ఏమిటిది? నేను ఇక్కడికి ఎలా వచ్చాను? డాక్టర్ ఏడి, నర్సులేరి? ఆత్రంగా అడిగాడు. ఏమిటి బాబు, ఏదో కలగన్నట్టున్నారు. ఎందుకిలా భయపడిపోతున్నారు? కళ? ఇంతవరకు జరిగిందంతా కలేనా? కాదు, ఇంకాసేపట్లో జరగబోయే పచ్చి నిజం. రాముడు, నీకు పుణ్యం ఉంటుంది. ఆపరేషన్ జరగకుండా చూడు. నేనిక్కడ ఒక్క క్షణం కూడా ఉండను. ఆలస్యం చేయొద్దు. నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళు. ఆ డాక్టర్ రాకముందే తీసుకెళ్ళు. ఆ డాక్టర్ వస్తే నన్ను బ్రతకనివ్వడు. ఆవేశంతో ఊగిపోయాడు శ్రీపతి. మీరేదో విషయాన్ని తీవ్రంగా ఆలోచించి అనవసరంగా భయపడుతున్నారు. కాస్త విశ్రాంతి తీసుకోండి. ఒరే రాముడు, నా బాధను నువ్వు అర్థం చేసుకోవడం లేదు. ఇంకాసేపు ఉంటే నేను కూడా ఆ కుటుంబంలాగే మరణిస్తాను. నన్ను తీసుకెళ్ళు. నన్ను ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉంచొద్దు.
శ్రీపతి మాటలు అర్థం కాక అయోమయ స్థితిలో పడిన రాముడికి కారు హార్న్ వినిపించింది. వరండాలోకి వెళ్లి చూశాడు. గంభీరంగా నడిచి వస్తున్న డాక్టర్ నవీన్ కనిపించాడు. డాక్టర్ వస్తున్నాడన్న విషయాన్ని తెలుసుకున్న శ్రీపతి హృదయం మరింత వేగంగా కొట్టుకోసాగింది. శరీరం అంతా భయంతో కంపించిపోయింది. డాక్టర్ నవీన్ శ్రీపతి దగ్గరికి వచ్చాడు. శ్రీపతి భయంగా అతని ముఖంలోకి చూశాడు. నిర్మలమైన ఆ ముఖంలో మోసపు ఛాయలు కనిపించలేదు. ప్రకాశవంతమైన ఆ కళ్లల్లో ప్రేమానురాగాలు తొణకిసలాడుతున్నాయి. ఆనందయ్య రూపాన్ని అతని ముఖంలో చూడడానికి ప్రయత్నించాడు శ్రీపతి. డాక్టర్ నవీన్ ప్రేమగా నవ్వుతూ ఆప్యాయంగా శ్రీపతి వెన్నుతట్టి ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళాడు. కొన్ని నిమిషాల అనంతరం అన్యాయంగా ఆర్జించిన డబ్బును ఎరచూపి తన స్వార్థ ప్రయోజనాల కోసం ఒకప్పుడు ఎందరినో బానిసలను చేసి తన చుట్టూ తిప్పుకున్న శ్రీపతి శరీరం కేవలం డాక్టర్ ఇచ్చిన చిన్న సూదిమందికే బానిస అయి స్పృహలేని స్థితిలో ఆపరేషన్ బల్ల మీద పడి ఉంది.